లేదా కొప్పర్తిలో పెడతాం, లేదంటే వైజాగ్లో పెడతాం. ఓ 10 రకాల అడ్రస్లు తీసుకెళ్ళిపోయి మొత్తం వాళ్ళ దగ్గర కూర్చుని, అయ్యా నీది ఎంత, 50 కోట్లు టర్న్ ఓవర్ అండి, మా దగ్గరకు వచ్చేసే పెట్టుకోపో అని చెప్పి మాట్లాడాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, MSME, మైక్రో స్మాల్, ఇట్లాంటి ఇండస్ట్రీస్ అన్ని విపరీతంగా ఉండేటటువంటి చెన్నై. వాళ్ళు చస్తున్నారు వీటితో. వాళ్ళని పిలుచుకోవచ్చు మనం. మైక్రో ఒకటి, స్మాల్ ఒకటి, మీడియం ఇండస్ట్రీస్, ఈ 3 కూడా చక్కగా తెచ్చుకోవచ్చు మనం. కానీ మనం అసలు ఆ దిశలో ఎక్కడ అడుగులు పడుతున్నాయి? మనంతా ఆ బ్రాడ్ మైండ్ పేరుతో బడా బడా వాటి మీదకి వెళ్తున్నాం. ఈ బడా బడా ఇవన్నీ చూడటానికి పెద్ద భవనం కనబడుతుంది. ఇవన్నిటి తర్వాత బడా నడుస్తుంది, లేదా ఇది అది సైమల్టేనియస్ గా నడపండి. అవును, అక్కడ మిస్ అవుతున్నాం మనం. ఈ వారం అంటే జనసేన మొత్తం ఆల్రెడీ ఈ వారం ఏంటి, లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం కంప్లీట్గా. నాదెండ్ల మనోహర్ గారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మొత్తం స్పేస్ ఆక్యుపై చేసేస్తున్నారు. ఒక రకంగా షిప్పును తవ్వి రేషన్ బియ్యం పట్టుకున్నారా, లేదంటే రైతులు ధాన్యం సేకరణకు సంబంధించి ఒక మార్గం చూపించే ప్రయత్నం ఏమన్నా వర్కౌట్ అయిందా? పరిష్కారం లేని పోరాటం చేస్తున్నారు, ఆలోచన లేనటువంటి ఆవేశం ప్రదర్శిస్తున్నారు. ఎవడో తింటున్నాడు కాబట్టి మనకు కనుక సహజ సిద్ధంగా వచ్చేటటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఒక వ్యాపారస్తుడు ఇంకో వ్యాపారస్తుడు నాశనం అయిపోవాలని కోరుకుంటాడు. అట్లాగే ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడు నాశనం అవ్వాలని కోరుకుంటారు. అలాంటి రాజకీయం చేస్తున్నారు, కానీ పరిష్కారం ఉన్నటువంటి మార్గం స్టిల్ నౌ కనిపెట్టలేదు. కానీ ఒక అక్రమ వ్యాపారం అయితే జరుగుతుంది అనే పదానికి అర్థం ఏంటి? అక్రమం అంటే క్రమము కానిది. క్రమము అంటే ఏంటి? నేను సరుకు తీసుకెళ్లి అమ్ముతున్నా, నన్ను నువ్వు దొంగ అంటున్నావు ఎట్టగా? ఎందుకు అంటే రేషన్ బియ్యం.